నమస్కారం. న్యాయ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ఏ అంశంపై మాట్లాడుతున్నామంటే బాధితులు, నష్టపరిహారాలు, న్యాయ సహా. ఇక ఈ అంశంపై సలహాల్ని, సూచనల్ని అలాగే న్యాయ సలహాల్ని మనకు అందించడానికి 22వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సిటీ సివిల్ కోర్ట్ సికింద్రాబాద్ శ్రీమతి ఎం కల్పన గారు, అలాగే న్యాయవాది సూరపల్లి శ్రీనివాస్ గారు ఈటీవీ స్టూడియోకి వచ్చారు. ఇక వారిచ్చే విలువైన సూచనల్ని తెలుసుకుందాం. ముందుగా జడ్జి గారు మీకు నమస్కారం, అలాగే లాయర్ గారు నమస్కారం అండి. అయితే మొదటి క్వశ్చన్ ఏంటంటే బాధితుల నష్టపరిహారాలు స్కీమ్ ఏంటంటే అసలు 2015 దాని గురించి క్లుప్తంగా వివరిస్తారు. నమస్తే అండి. విక్టిమ్ కాంపెన్సేషన్ అనే దాని గురించి ప్రతి క్రిమినాలజీలో విక్టిమ్ గురించి పెద్దగా ఎక్కడ మాట్లాడుకోరండి. ఎప్పుడైతే విక్టిమ్ అనేది మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుందంటే ఈవెన్ దో దే ఫైల్డ్ ఏ కంప్లైంట్, మనం డెఫినెట్గా అక్యూజ్నే చూస్తూ ఉంటాము. విక్టిమ్కి మనం ఏమి స్కీమ్స్ ఇవ్వాలి, విక్టిమ్కి మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాము అనే దాని గురించి ఎప్పుడైతే ఎట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది జడ్జిమెంట్ అయిపోయే టైంకే మనకు విక్టిమ్కి ఏమి రిలీఫ్ ఇస్తున్నాం అనేదే కనిపిస్తుంది. కాబట్టి ద స్టేట్ గవర్నమెంట్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్ స్కీమ్స్ ప్రొవైడ్ చేశారండి. ఈవెన్ సెక్షన్ 357 ఆఫ్ సిఆర్పిసి ప్రకారము విక్టిమ్ కాంపెన్సేషన్ అనేది ఆర్డర్ చేయాలని ఉంది. సబ్సిక్వెంట్గా అమెండ్మెంట్స్ వచ్చాయండి. 2008లో 357A టు 357C అని అమెండ్మెంట్స్ వచ్చాయి. దాని ప్రకారం ఎక్కడైతే సెక్సువల్ హరాస్మెంట్, యాసిడ్ అటాక్స్ వీటన్నిటి గురించి సపరేట్ అమెండ్మెంట్స్ క్రియేట్ చేశారు. సెక్షన్ 357 ప్రకారము జడ్జిమెంట్లోనే మనము కాంపెన్సేషన్ ఇంత ఇవ్వాలి అనేది ఆర్డర్ చేస్తాము. పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఎంత ఫైన్ వేయాలి, ఫైన్లో కొంత పార్ట్ విక్టిమ్కి ఇవ్వాలి అనేది జడ్జిమెంట్లోనే రాస్తామండి. కానీ దీని ప్రకారం ఈ స్కీమ్స్ ప్రకారము ఈ జడ్జిమెంట్లో పనిష్మెంట్ వచ్చినా రాకపోయినా అక్విటల్ అయినా కూడా, అంటే కేసు అక్యూజ్ని అక్విటల్ చేసినా కూడా, లేకపోతే డిశ్చార్జ్ అని ఉంటుందండి, ఆ డిశ్చార్జ్ చేసినా కూడా విక్టిమ్కి ఈ స్కీమ్ ప్రకారం కంపల్సరీ కాంపెన్సేషన్ దే ఆర్ ఎలిజిబుల్. ఫైన్ అమౌంట్లో 357లో వచ్చేటప్పటికి కంపల్సరీ కోర్టు ఆర్డర్ చేయాలి. ఈ స్కీమ్స్ ప్రకారము కోర్టు కెన్ రికమెండ్ చేసి దే కెన్ అప్రోచ్ ద డిఎల్ఎస్ఏ అథారిటీ ఆర్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ. అక్కడికి వెళ్ళి దే కెన్ క్లెయిమ్ ది కాంపెన్సేషన్. మనం వీ విల్ రికమెండ్ ద కేస్ ఈవెన్ దో ఇట్ వాజ్ నాట్ కన్విక్టెడ్, అక్యూజ్డ్ కన్విక్షన్ వచ్చినా రాకపోయినా వీ కెన్ రికమెండ్ ద కేస్ టు ది స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండి. దే ఆర్ ఎంటైటిల్ ఫర్ కాంపెన్సేషన్. ఓకే అండి. జడ్జి గారు ఇప్పుడు మాట్లాడడానికి మనతో పాటు నారాయణపేట నుంచి నాగప్ప గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. నాగప్ప గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? నమస్కారం అండి, చెప్పండి. ఓకే అండి, మీ సమస్య చెప్పండి. ఏంటండి సమస్య? ఏం లేదు మేడం, గత 2019 సంవత్సరంలో ఓకే వీరైనా మా భార్య పైన వచ్చి ఏదో అభ్యాసంగా మాట్లాడడము, ఇట్లా చేపట్టి కుదరడము అటువంటి ప్రయత్నాలు చేశాడు. ఎవరు మాట్లాడారు? కాదండి, మీ భార్యను ఎవరన్నారు? అలాంటి సిచ్యువేషన్స్ లో రెడ్డిస్ మధుసూదన్ రెడ్డి అని. ఓకే ఓకే అయితే మేడం జడ్జి గారు ఉన్నారు, జడ్జి గారు చెప్తారు దీని గురించి పూర్తి వివరణ. కంప్లైంట్ ఇచ్చారండి మీరు? కంప్లైంట్ ఇచ్చినాం మేడం. ఓకే, కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి కేసు ఎంతవరకు అయింది, మీరు ఏమన్నా చూసుకున్నారండి? ఎఫ్ఐఆర్ అయిందండి? మేడం చెప్తాను అది ఇచ్చినాం కదా మేడం. అది ఇంతవరకు ఇప్పుడు మేము మొన్న 2023 మే 19 తారీఖు పోయి పైన ఇచ్చింది బాధితురాలు. చెప్పండి. కేసు ఎఫ్ఐఆర్ చేశారా? ఏ పోలీస్ స్టేషన్ అండి? మేడం. ఓకే, ఎఫ్ఐఆర్ అయిందండి? ఎఫ్ఐఆర్ అయింది మేడం. ఓకే, మీకు అంటే ఇప్పుడు మీ కేసు ఎలా కావాలి సార్? నాగప్ప గారు, మీ కేసు ఎలా కావాలో చెప్పండి సార్ క్లుప్తంగా. అదే ఎఫ్ఐఆర్ అయింది, 2019 ఎఫ్ఐఆర్ అయింది కదా. ఇప్పుడు 2023లో మే 19 తారీఖు బాధితురాలు వెళ్ళి అక్కడ బయన ఇవ్వడం జరిగింది. ఓకే, జడ్జిమెంట్ అయిపోయిందండి? బయన అయిపోయిన తర్వాత మళ్ళీ ఆగస్టు 28వ తారీఖు సాక్షులు ఒక 8 మంది 9 మంది దాకా ఉన్నారు. సాక్షులు పంచులు 2 ఉన్నారు.
ఒక ముగ్గురు మిగతా వాళ్ళని సాక్షులను పక్కన పెట్టి అదేనండి, ఒకసారి మేము చెప్పేది వినండి, సార్ ఒకసారి వినండి. ఏమంటే కేసు ఇంకా మీకు సాక్షులది ఎవిడెన్స్ నడుస్తుంది కదా. అయిపోయింది మేడం, అది మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చిండ్రు అని అంటున్నారు. వినండి, జడ్జిమెంట్ అంటే జడ్జిమెంట్ కన్విక్షన్ ఒకసారి పనిష్మెంట్ పడిందా, నాగప్ప గారు వినండి, జడ్జి గారు చెప్తున్నారు, ఒకసారి వినండి. పనిష్మెంట్ పడిందా లేకపోతే కేసు అక్విటల్ అయిందా అది మీకు తెలుసా? మీకు తెలుసా అండి అది? మేము పోస్ట్ పోలీసుని సంప్రదించాం మేడం, మాకు పోస్ట్ పోలీసు ఉంటారు కదా, ఆయనని సంప్రదించితే మీకు జడ్జిమెంట్ అయింది, ఏం మాకు తెలియదనిపించింది సాక్షులు వచ్చి అని చెప్పడం జరిగింది పోస్ట్ పోలీసు. కాదండి, మీకు ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకోండి. కాపీ తీసుకున్న తర్వాత మీరు కాపీ తీసుకున్నాక దాంట్లో ఏముంటుందో తెలుస్తుంది. ఇప్పుడు మీకు 354 కింద కాంపెన్సేషన్ ఇచ్చారా లేదా అనేది కేసు రికమెండ్ చేస్తారండి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ. మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గరికి వెళ్ళి మీరు ఆ జడ్జిమెంట్ కాపీ ఇక్కడ తీసుకొని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాక అక్కడ మీకు కాంపెన్సేషన్ ఇచ్చారా లేదా అనేది రికమెండ్ చేశారా లేదా అని తెలుస్తుందండి. మీరు ముందు జడ్జిమెంట్ కాపీ తీసుకోండి. కాపీ తీసుకొని మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాని సంప్రదించి జడ్జిమెంట్ కాపీ తీసుకొని మీరు స్టేట్ లీగల్ కానీ డిస్ట్రిక్ట్ లీగల్ కానీ సర్వీస్ అథారిటీ దగ్గరికి వెళ్ళి ఒకసారి అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు మీకు. అలాగే జడ్జి గారు మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. చిత్తూరు నుంచి వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? నమస్తే అండి, మీ సమస్య ఏంటి? మా నాన్న మా అమ్మకి డివోర్స్ ఇవ్వకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నానికి 2 పిల్లలు. ఇప్పుడు మా నాన్న సంపాదించిన ఆస్తిలో నా వాటా ఇట్లా, ఒకవేళ మా అమ్మకి డివోర్స్ ఇవ్వడం ఇష్టం లేదు, ఇద్దరికి ఇష్టం ఉంటేనే కదా డివోర్స్ వస్తాయి. ఒకరు అలా ఇవ్వాలనుకున్న భరణం ఇచ్చే అవకాశం అలా ఏం? వరలక్ష్మి గారు, ఇది ఫ్యామిలీ మ్యాటర్, ఇది సబ్జెక్ట్ కాదు, కేవలం ఇప్పుడు బాధితుల మీద మాట్లాడుతున్నాం. ఏదైతే లేడీస్ విక్టిమ్ ఉంటారో మహిళలు, వాళ్ళ మీద మాట్లాడుతున్నాం. ఇదైతే ఫ్యామిలీ సమస్య. థ్యాంక్ యూ. జడ్జి గారు, ప్రధానంగా బాధితులు ఎవరెవరు, మహిళల్లో ఏ రకంగా బాధితులు అనేటప్పటికీ మహిళలు ఒక్కరే కాదండి. ఇక్కడ కొట్లాట కేసులలో కూడా మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. ఓకే, డెత్ కేసెస్, మర్డర్ కేసెస్ లో కూడా మేల్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. విక్టిమ్ అంటే ఎవరికైతే ఇంజురీ కానీ లాస్ కానీ జరిగిందో వాళ్ళని విక్టిమ్ అంటారు. ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఐదర్ విమెన్ ఆర్ మెన్. విక్టిమ్స్ వచ్చేటప్పటికి విక్టిమ్ కింద ఎవరెవరు డిపెండెంట్స్ అనేది కూడా ఈ స్కీమ్ లో పొందుపరిచారండి. అయితే లాయర్ గారు, ప్రధానంగా ఇప్పుడు బాధితులు నష్టపరిహారాన్ని ఎలా పొందుతారంటారు? మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ బాధితుల నష్టపరిహార పథకం అనేది క్రిమినల్ కేసులో అప్లికేబుల్ అవుతుందండి. మొదటగా చాలామంది సివిల్ కేసులు కూడా వస్తుంటాయి, అది క్రిమినల్ కేసులో అప్లికేబుల్ అవుతుంది. అయితే ఇక ఈ బాధితుల నష్టపరిహార చట్టం స్కీము ఏ విధంగా వచ్చిందంటే, నార్మల్గా ఇది ఎక్కువగా మహిళలకి యాసిడ్ అటాక్లో కావచ్చు, అత్యాచార ఘటనలే కావచ్చు, గృహింస దాంట్లో వెళ్తుందండి. యాక్చువల్గా ఈ చట్టంలో అంతకుముందు మనకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో పనిష్మెంట్ అయితే దాంట్లో అక్యూజ్డ్ ఎవరైతే ఇస్తారో ఆ కాంపెన్సేషన్ మాత్రమే విక్టిమ్కి అందేది. కానీ గౌరవ సుప్రీంకోర్టు 2018 పప్పు వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా ఈ కేసులలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. ఒకవేళ ఈ కేసు నడిచినంతసేపు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ అత్యాచారం గురైన యాసిడ్ అటాక్ అయినా కూడా మొదటగా ఆమెకు హాస్పిటల్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఆమె సామాజిక పరంగా ఆర్థికంగా చాలా నష్టపోతుంది. వీటన్నిటిని ఎవరు కంపెన్సేషన్ చేస్తారు? అందుకే గౌరవ సుప్రీంకోర్టు ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళకు బాధితుల నష్టపరిహారం ఫండ్ అని ఒకటి ఏర్పాటు చేయాలి, దాంట్లో నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు పే చేయాలని చెప్పింది. అయితే ఇది ఏ విధంగా ఉంటుందంటే, మొదటి నుంచి ఎవరైనా అత్యాచార సంఘటనలు జరిగినా, వేరే ఏ సంఘటనలు జరిగినా కూడా మొదటగా ఏ హాస్పిటల్ అయినా, ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ ఏ బాడీ కింద నడిచినా కూడా మొదటగా వాళ్ళకు వైద్యం చేయడానికి నిరాకరించడానికి వీలు లేదు. ఎవరైతే వైద్యం చేయడానికి నిరాకరించారో వాళ్ళు చట్టపరంగా శిక్షకు అర్హులు. మొదటగా అదండి. ఆ తర్వాత చట్టపరంగా అర్హులు. ఆ తర్వాత రెండవది, ఈ మనకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కోర్టు విచారణకు వస్తుందో అక్కడ రెండవ దశ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుందండి. అలాగే జడ్జి గారు,
ఇక్కడ ఆడపిల్లలపై యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఆడపిల్లల మీద. మరి వారికి ప్రభుత్వం నుంచి సత్వరం ఎలాంటి సహాయం అందిస్తారంటారు? అదేనండి, 2015 తర్వాత మళ్ళీ సపరేట్గా విమెన్ గురించి సపరేట్ స్కీమ్ పెట్టారండి. దాన్ని 2019లో ఇంప్లిమెంట్ చేశారు. దాని ప్రకారం ఎనీ రేప్ కేసెస్, యాసిడ్ అటాక్స్ ఆర్ ఎనీ అదర్ దాని గురించి ఆల్మోస్ట్ 10 lakhs వరకు కాంపెన్సేషన్ ఉందండి. విక్టిమ్ కాంపెన్సేషన్ దే కెన్ ఎంటైటిల్ ఫర్ 10 lakhs రూపీస్. దాని ఒక షెడ్యూల్ ఉందండి. ఆ షెడ్యూల్ ప్రకారము ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలనేది ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ విల్ డిసైడ్. వాళ్ళు ఫస్ట్ దే విల్ కండక్ట్ ది ఎంక్వైరీ. ఈ బాధితులకు నష్టపరిహారము ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ తీసుకోవాలో చాలా మందికి తెలియదండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మొదటగా మనం ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్పకుండా ఎఫ్ఐఆర్ పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నుంచి 3 సంవత్సరాల లోపు ఈ నష్టపరిహారానికి దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కానీ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ దగ్గరికి వెళ్ళాలి. నార్మల్గా అయితే ప్రతి కోర్టుకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ దగ్గర ఉంటుంది. వెళ్ళిన తర్వాత దానికి ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. దాంట్లో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే పోలీస్ శాఖ వారు కోర్టుకు సబ్మిట్ చేస్తారో, అంటే ఎఫ్ఐఆర్ఏ కావచ్చు, 161 మాకు ఛార్జ్ షీట్లే కావచ్చు, మెడికల్ రిపోర్ట్ సేమ్ అదొక మొత్తం కూడా జిల్లా న్యాయ సేవా సంస్థకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాధితుల యొక్క బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి తప్పకుండా నేషనల్ బ్యాంక్ అంటే జాతీయ బ్యాంకులలో అకౌంట్ ఉండాలి. దాంట్లో వేస్తారండి. ఒకవేళ లేకున్నా న్యాయ సేవా సాధికారిక వాళ్ళ డిపెండెంట్సా కాదా, అండ్ ఆల్సో దే హ్యావ్ టు ఫైల్ ఏ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ దట్ విల్ బి ఇష్యూడ్ బై ది ఎంఆర్ఓ. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే జడ్జి గారు, ఆడవారిపై మానభంగం జరిగినప్పుడు ఈ చట్టంతో అసలుకి ఎలాంటి సహాయం అందుతుందంటారు? కంపల్సరీ అండి. ఫస్ట్ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కాగానే దే విల్ రిపోర్ట్ టు ది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక ఇమీడియట్గా వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్కి వాటికి ఒక 25% కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి ఇది 2019లో చెప్తున్నారండి. ఇమీడియట్గా వితౌట్ ఎనీ అంటే అక్యూజ్డ్ ఉన్నాడా లేదా ఏది ట్రేస్ అవుట్ అవ్వకపోయినా కూడా ఫస్ట్ దే హ్యావ్ టు ఫస్ట్ అట్లీస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్. వాళ్ళు రేప్ కేసెస్లో దే విల్ సఫర్ ఎ లాట్. కాబట్టి అట్లాంటి వల్ల ఫస్ట్ 25% ముందు కాంపెన్సేషన్ రిలీజ్ చేయమని చెప్పి చెప్తున్నారండి 2019 దాంట్లో. దిస్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ విమెన్ విత్ రిగార్డ్ టు 2015 ఫర్ ఆల్ విక్టిమ్స్, విమెన్ ఆర్ మెన్. అయితే అంతేకాకుండా అండి ఈ బాధితులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంఘటనలో బాధితులు చనిపోవచ్చు. అప్పుడు వాళ్ళపైన ఆధారపడి వాళ్ళ తల్లిదండ్రులు ఉండవచ్చు, పిల్లలు ఉండవచ్చు. వాళ్ళకు కూడా ఈ బాధితుల నష్టపరిహార పథకం అప్లికేబుల్ అవుతుందండి. సేమ్ వీళ్ళు కూడా సాధ్యమైనంత మొదటగా ఏంటంటే సంఘటన జరిగిన 3 సంవత్సరాల లోపు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని అప్రోచ్ కావాలండి. మొదటగా వాళ్ళకి అక్కడ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్స్ ఏమేమి సబ్మిట్ చేయాలని వాళ్ళు తప్పకుండా గైడ్ చేశారు. ఎవరైనా ఈ ముఖ్యంగా మహిళలపై జరిగే అత్యాచార సంఘటనలు, యాసిడ్ అటాక్ కావచ్చు, గృహహింసకు సంబంధించింది క్రిమినల్ కేసులు పెట్టిన తర్వాత ఈ పథకం కింద రావాలంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదించినప్పుడు వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ చూసి చెప్తారండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రయాణాల్లో ఆడవారిపై అకస్మాత్తుగా ఇట్లా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. జడ్జి గారు మనం చూసుకున్నట్టయితే వారిపై చాలా ఆకృత్యాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి వారికి ఈ చట్టంతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? అలాగే అప్పుడు ఎవరిని కలవాల్సి వస్తుంది? విక్టిమ్ కాంపెన్సేషన్ ఇట్స్ ఎ స్కీమ్. కంపల్సరీ ఎఫ్ఐఆర్ ముందు రిపోర్ట్ చేయాలండి. ఒకవేళ ఇలాంటి ప్రయాణాల్లో జరిగిన అటాక్స్ కి వాటికి ఎస్పెషల్లీ ప్రయాణాల్లో ఎవరికి రిపోర్ట్ చేయాలంటే ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కడో దూరంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయాలంటారు? అక్కడ నియర్ బై కంపల్సరీ అండి. నియర్ బై అక్కడ ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది అనుకోండి, రైల్వే పోలీస్ ఉంటారు. దే కెన్ అప్రోచ్ టు ది కన్సర్న్ రైల్వే పోలీస్. ఇమీడియట్ గా అక్కడి నుంచి వాళ్ళు దే కెన్ ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ కూడా చేయమని చెప్తున్నారు కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కేసు స్పెషల్ ఈ స్కీమ్ నాట్ ఫర్ పోక్సో కేసెస్. పోక్సో అంటే చిల్డ్రన్స్ మీద అసాల్ట్ జరిగినప్పుడు ఆ పోక్సో కేసెస్లో సపరేట్గా ద కోర్ట్ విల్ డిసైడ్ ది కాంపెన్సేషన్. ఈ స్కీమ్ ప్రకారం ఓన్లీ విమెన్ ఈజ్ ఎంటైటిల్డ్. అలాగే మొదటగా అండి ఇలాంటి సంఘటనలు అంటే అత్యాచార సంఘటనలు కావచ్చు, వేధింపులు కావచ్చు, ఇలాంటి వాటికి మొదటగా స్త్రీలు భయపడకూడదండి. ధైర్యంగా వచ్చి పోలీసులకు చెప్పండి.
చెప్తే కానీ ఇప్పుడు మీరు అన్నారు ప్రయాణంలో ఏమవుతుంది అని. ప్రయాణప్పుడు తప్పకుండా అక్కడ రైల్వే పోలీస్ ఉంటారు, అంటే ట్రైన్ గురించి సంబంధించింది అనుకోండి రైల్వే పోలీస్ ఉంటారు. లేకుంటే 100 నెంబర్ అయితే ఎలానో ఉంది, వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు ఈజీగా. మీరు ఫోన్ చేసినప్పుడు వెంటనే వాళ్ళు వస్తారు. ఆ తర్వాత రైల్వే దాంట్లో ఈ విమానాలు అయితే అది వాళ్ళు రెడీగా ఉంటారు, అలాంటి ప్రాబ్లం రాదు. మొదటగా ఏంటంటే ఏమైనా జరిగినప్పుడు మొదటగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం చేసినప్పుడు తప్పకుండా పరిష్కరిస్తారండి. చేసిన తర్వాత నెక్స్ట్ పరిహారం కొరకు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సంప్రదించడం ఇలాంటివి అవుతుందండి. ఏదైనా పోలీసుల శాఖకు సంబంధించి పోలీసుల నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అలాగే జడ్జ్ గారు, పోలీసులు ఈ విషయాల్ని ఎస్పెషల్లీ ఇలా ట్రావెలింగ్ చేసే విషయంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మొదటగా డెఫినెట్గా అండి వాళ్ళు ముందు ఎఫ్ఐఆర్ చేసి ఒకవేళ ఏమైనా అసాల్ట్ జరిగింది అనుకోండి ఫస్ట్ దే విల్ రెఫర్ టు ది హాస్పిటల్. ఇమీడియట్గా హాస్పిటల్ రెఫర్ చేసి వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ కావాలి అనేది చూసి దే విల్ ఇన్ఫార్మ్ టు ది డిఎల్ఎస్ఏ అండి. వితిన్ 48 అవర్స్లో జరగాలి ఇదంతా. 48 అవర్స్లో దే హ్యావ్ టు రిపోర్ట్ టు ద డిఎల్ఎస్ఏ. ఆఫ్టర్ కండక్టింగ్ ఎంక్వైరీ ఇమీడియట్గా 25% ఇస్తారండి. ఓకే. అలాగే ఇప్పుడు మరో కాలర్ ఉన్నారు, సోమశేఖర్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వారితో మాట్లాడతాం. జడ్జి గారు, సోమశేఖర్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటండి? మేడం, సార్ ఇప్పుడు డిఎల్ఎస్ఏకి మనం అప్లికేషన్ ప్రొసీజర్ పెట్టి చెప్పారు కదా మేడం. అవునండి సార్. ఇప్పుడు నేను లాస్ట్ స్టూడెంట్ సార్, నేను ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. ఓకే. యాజ్ పర్ విక్టిమ్ కాంపన్సేషన్ ఆల్సో యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ఏంటంటే SHO కంపల్సరీ అప్లికేషన్ ని వితిన్ 7 days లో ఫార్వర్డ్ చేయాలి కదా సార్ డిఎల్ఎస్ఏ కి. అవును, ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయాలి, అవన్నీ SHO అదే చెప్పలేదు. మొదటగా మీరు SHO ప్రాసెస్ అనేది SHO నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఏ SHO కూడా డిఎల్ఎస్ఏ కి ఈ యొక్క అప్లికేషన్ ఫార్వర్డ్ చేయట్లేదు. లేదండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. You can approach the DLSA అండి. యాక్ట్ ప్రకారం mandatory to లేదండి, అప్లికేషన్ విత్ ఇన్ 7 days అని SHO అని స్కీమ్ లో పెట్టారు కదా మేడం. కానీ ASHO కూడా ఫార్వర్డ్ చేయట్లేదు ఈ అప్లికేషన్. అలాగే నేను అర్థం చేసుకోగలనండి. ఏంటంటే కాకపోతే వాళ్ళు కావచ్చండి ఒక పని ఒత్తిడి ఉండడం. బాబు SHO అంటే చాలా ఉంటాయి కదా పనులు, పని ఒత్తిడి వల్ల దానికి పెద్దగా మీరు కష్టపడిన అవసరం లేదు. ఫార్వర్డ్ చేస్తే చాలా మందికి స్కీమ్ గురించి తెలియదు. యువర్ కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్ అందుకే కదా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ సరిగ్గా లేదు సార్. ఈ స్కీమ్ తీసుకురావడం అయితే జరిగింది, బాగుంది. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా మందికి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు, లేకపోతే చాలా మందికి తెలియకపోవడం వల్ల అవ్వచ్చు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ఉంది. మీరైతే ముందు ఫస్ట్ డిఎల్ఎస్ఏని అప్రోచ్ అయ్యి మీ దగ్గర కాపీ ఉంటుంది కండి, ఎఫ్ఐఆర్ కాపీ. మీరు వెళ్ళి అక్కడ ఇస్తే కాపీ డెఫినెట్లీ దే విల్ వాళ్ళు కాల్ ఫర్ చేస్తారు. మీరు ఒకవేళ 7 days లిమిటేషన్ ఉన్నా లేకపోయినా ఇట్ కెన్ బి కండోన్డ్ అని ఉందండి స్కీమ్ లో. బియాండ్ దట్ ఆల్సో ద డిఎల్ఎస్ఏ కెన్ టేక్ అప్రోప్రియేట్ స్టెప్స్. మీరు ముందు వెళ్ళి అక్కడ అప్రోచ్ అవ్వండి. ఏమవుతుందంటే కొన్ని సంఘటనలు, అత్యాచార సంఘటనలు కావచ్చు, వాళ్ళు కొన్ని ఆ షాక్ నుంచి కోలుకోకుండా ఉంటారు కొన్ని రోజుల వరకు, కొన్ని నెలలు కూడా పట్టవచ్చు. కేవలం 7 రోజులు అన్నట్టు కాకుండా 7 రోజుల తర్వాత మీరన్నట్టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. అందుకే ఇలాంటి న్యాయ సేవ ప్రోగ్రామ్సే కావచ్చు, ఎడ్యుకేషన్. మీరు కూడా లా స్టూడెంట్ అన్నారు కదా. పోలీస్ స్టేషన్ లో SHO గారు కానీ, కానిస్టేబుల్ గానీ, రిసెప్షనిస్ట్ గానీ, మేము ఇలా మీ అప్లికేషన్ ని డిఎల్ఎస్ఏ ఫార్వర్డ్ చేస్తున్నాం, అక్కడికి వెళ్తే మీకు ఇంటర్మ్ కాంపన్సేషన్ వస్తుంది అని ఇంకా అవేర్ చేస్తే, అక్కడ అవేర్నెస్ ఇస్తే కరెక్ట్ కదా సార్? అవునండి, అది యాక్చువల్ గా SHOలకు గానీ అట్లీస్ట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఉండాలండి. సోమశేఖర్ గారు, అందుకే ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్ ని తీసుకొని మాట్లాడడానికి కూడా ఈ ప్రోగ్రామ్ త్రూ మాట్లాడుతున్నాం. జడ్జి గారు కూడా అందుకే వచ్చి, జడ్జి గారు కానీ లాయర్ గారు కానీ వచ్చి చెప్తుంది కూడా అందుకే. మరొకటి ఏంటంటే ఈ కంపన్సేషన్ స్కీము అందరి బాధ్యతనండి. ఇప్పుడు మీరు లా స్టూడెంట్ అంటున్నారు కదా, తప్పకుండా మీరు కూడా అవేర్నెస్ చేయండి. ఈ లోక్ అదాలతే కావచ్చు, మనము లీగల్ ఎడ్యుకేషన్ క్లాసెస్, ఇలాంటి టీవీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేది ఇలాంటి అవగాహన కొరకేనండి. తప్పకుండా మేము కూడా సాధ్యమైనంత కృషి చేస్తామండి. అయితే జడ్జి గారు, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వీటిని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఎవరైతే సామాన్యుడికి వచ్చినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కాబట్టి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ జనరల్ గా ఎవ్రీ డిస్ట్రిక్ట్ లోనండి ప్రతి సాటర్డే గానీ ఎనీ అదర్ డే ప్రోగ్రామ్స్ స్కూల్స్ లో, కాలేజ్ లో, విలేజెస్ లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. అట్లాంటప్పుడు ఈ స్కీమ్ గురించి కూడా ఒక టాపిక్ తీసుకొని అక్కడ ఉన్న పీపుల్ అందరికీ అవేర్నెస్ కల్పించాలి
ఎస్పెషల్లీ బాధితులకి దీనికి ఏమైనా టైం లిమిట్ ఏమైనా ఉంటుందంటారా? అట్లేం లేదండి, టైం లిమిట్ ఉంది. విత్ ఇన్ 3 years లో దే కెన్ అప్రోచ్ ద డిఎల్ఎస్ఏ అని. ఒకవేళ బియాండ్ దట్ అయినా కూడా కండోన్ చేయొచ్చు అని స్కీమ్ లో ఉందండి. అంటే ఆ డిలే కండోనేషన్ చేసేసి దే కెన్ గ్రాంట్ ది కాంపెన్సేషన్. అలాగే మనం చూసుకున్నట్టయితే పని చేసే చోట కూడా ఆడవారి మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అసలు ఈ చట్టం ద్వారా ఆడవాళ్ళకి ఎటువంటి మేలు జరుగుతుంది? ఎస్పెషల్లీ ఇలా ఆడవారిపై ఏదైతే పనిచేసే కఠిన చర్యలు తీసుకుంటారా? అసలుకి ఉందండి. మొదటిగా ఏంటంటే పనిచేసే దగ్గర ఇంటర్నల్ కమిటీ ఒకటి ఉంటుందండి. మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇంటర్నల్ కమిటీ, ఒక కంపెనీ ఉన్నప్పుడు గ్యారెంటీగా దాంట్లో ఇంటర్నల్ ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. అప్పటికి కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ కాకుండా తప్పకుండా ఎలాగో పోలీస్ స్టేషన్లు అవి ఉన్నాయి, అక్కడికి వచ్చినప్పుడు అవుతుంది. ఓవరాల్ చెప్పినట్టు భయపడకుండా ముందు కంప్లైంట్ ఇవ్వడమేనండి. చాలా మంది తెలీదు, బయటికి రారు, చెప్పకపోతే తెలీదు. ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కూల్స్ లో, కాలేజెస్ లో, బయట విలేజెస్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తా ఉంటే మొదటిగా ఈ మన లీగల్ సర్వీస్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేసిన ఉద్దేశమే అదండి. ఇంకేంటంటే కేవలం దీంట్లో అని కాదు, ఇప్పుడు మేము ఒక అబ్బాయి అన్నాడు అవేర్నెస్ లేదని. ఎవరికైనా చూసినప్పుడు మీరు లీగల్ సర్వీస్ అథారిటీ వచ్చినప్పుడు మీరు అన్ని విధాలు అక్కడ ప్యానెల్ అడ్వకేట్స్ ఉంటాము, జడ్జెస్ ఉంటారు, పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు. దే ఆర్ రెడీ టు హెల్ప్. మీరు అడగకుండా వాళ్ళే ముందుగా చెప్పి చేస్తారండి. ఓకే, ఇప్పుడు మరియమ్మ గారు ఉన్నారు, కాకినాడ నుంచి కాల్ చేస్తారు, వారితో మాట్లాడతాం. మరియమ్మ గారు చెప్పండి, అసలు మీ సమస్య ఏంటండి? మేడం గారు చెప్పండి. మా ఆయన నన్ను ఉద్దేశించుకుంటా తీసుకున్నట్లండి. నాకు ముగ్గురు పిల్లలండి. కాకినాడ కోర్టుకి వేసామండి. అయితే కోర్టులో కేసు వేసారా అండి? ఇది తేలేదండి, తేలేదు, ఆయన రాలేదండి ఒకసారి కూడా. ఓకే, ఏం కేసు వేసారమ్మా మీరు? కలెక్టర్ తీసుకెళ్ళి శాంతి పెట్టే నాన్న కూడా ఏం చేయలేకపోయారండి. ఏం కేసు వేసారండి మీరు? అంతేనండి. మరియమ్మ గారు జడ్జి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. ఏం కేసు వేసారు మీరు? డైవర్సా, మెయింటెనెన్సా? అలా కాదండి, ఒకవేళ ఆయన కావాల్సి ఏడుకునేలాగా లేకపోతే నాకు ఇంత ఇచ్చేలాగా వేసామండి కేసు. ఆయన అట్లా కోర్టుకు నేను 2 సంవత్సరాలు తిరిగాను, ఒక్కసారి కూడా ఆయన తీసుకురాలేదండి కోర్టులోకి. మీరు అడ్వకేట్ గారిని పెట్టుకున్నారమ్మా? ఏంటండి? మీరు లాయర్ గారిని పెట్టుకున్నారా? లాయర్ గా నాలో ఇచ్చారండి నాకు. ఓకే, లీగల్ ఎయిడ్ కట్ట పెట్టుకోలేనని చాలా ఇచ్చారండి నాకు లాయర్ గారిని. ఒకవేళ ఇచ్చినా లాభం ఏంటంటే ఆయన రాలేదు కదండి కోర్టుకి. ఒకసారి లాయర్ గారిని ఫాలో అప్ చేయండి అమ్మా. మీరు మీ గవర్నమెంట్ అడ్వకేట్ ని పెట్టినట్టున్నారండి, మీరు లాయర్ గారిని పెట్టుకునే స్తోమత లేదా మీకు? లేదండి. అయితే గవర్నమెంట్ నుంచి మీకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ని పెట్టారు, గవర్నమెంట్ అడ్వకేట్ ని. మీరు ఏం చేయండి, అదేనమ్మా, మీరు ఒకసారి గవర్నమెంట్ అడ్వకేట్ గారితో మాట్లాడి, లేదంటే ఒకసారి మీ దగ్గర అక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గరికి వెళ్ళి ఒకసారి కలవండి. కలిసి ఇట్లా లాయర్ గారితో కూడా మాట్లాడండి, మీ గవర్నమెంట్ లాయర్ గారితో మాట్లాడితే వాళ్ళు చెప్తారు ఏం చేయాలనేది. లేదమ్మా, మీరు వెళ్ళి ఒకవేళ అక్కడ సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కలవండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. అలాగే జడ్జి గారు, మనం చూస్తున్నట్టయితే ఈ 2019 స్కీమ్ ప్రకారం ప్రధానంగా ఇక్కడ బాధితులు అంటే ఎవరు, వారికి ఈ చట్టానికి ఏమేమి అర్హతలు వస్తాయి, ప్రధానంగా చూసుకున్నట్టే ఈ చట్టానికి లోబడి ఎవరెవరు ఉంటారు? అదేనండి, విక్టిమ్ 2019 ప్రకారం ఉమెన్ కి ఎక్కువ ఫోకస్ చేశారండి. 2015లో విక్టిమ్ ఫర్ అందరికి, ఎవరికైతే ఇంజురీస్ అయినాయి, దెబ్బలు తగిలినా, లేకపోతే చనిపోయినా, లేకపోతే ఒక డిజబిలిటీ అయినా, ఇప్పుడు బికాస్ ఆఫ్ రేప్ మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళకు కూడా, లేకపోతే యాంపిటేషన్, ఏమైనా యాంపిటేషన్ అయినా కూడా కంపల్సరీ దే ఆర్ ఎంటైటిల్ ఫర్ కాంపెన్సేషన్ అండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఆడవారిపై జరుగుతూ ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి అట్లాంటి ప్లేస్లో కూడా ఐసీసీ ఉంటుందా ప్రభుత్వ కార్యాలయాల్లో? ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇంటర్నల్ కమిటీ, ఇందాక చెప్పాను, ఇది ఏంటంటే కార్యాలయం 10 మంది కంటే ఎక్కువ ప్రతి కార్యాలయంలో ఉంటుందండి. కేవలం ప్రభుత్వ ప్రైవేట్ అని కాదు, ప్రతి కార్యాలయంలో ఇంటర్నల్ కమిటీ ఉంటుంది. అంటే పని దగ్గర వేధింపులే కావచ్చు, సెక్సువల్ హరాస్మెంట్ ఇలాంటివే కావచ్చు, ఇలాంటివి ఉంటాయండి. మొదటగా కమిటీకి చేసినప్పుడు వాళ్ళు ఇంటర్నల్
సస్పెండ్ చేయడం, యాక్షన్ తీసుకోవడం ఇలాంటివి ఉంటాయండి. Enquiry. ప్రతి ప్రభుత్వ ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రతి ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో తప్పకుండా ఈ కమిటీ ఉంటుంది. అప్పటికి మీ సమస్య పరిష్కారం కాకుంటే పోలీస్ స్టేషన్కి మీరు అప్రోచ్ కావచ్చు. ఇలా మనం చూసుకున్నట్టయితే జడ్జి గారు, బాధితుల్లో ఆడవాళ్ళే కాదు మగవారు కూడా ఉంటున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి కాంపన్సేషన్ ఉంటుంది? ఇదేనండి 2015 స్కీమ్ ప్రకారం ఉందండి కాంపెన్సేషన్. Okay. వాటికి ఒక షెడ్యూల్ ఉంది, దాంట్లో ఎంత ఫిక్స్ చేయాలనేది డిఎల్ఎస్ఏ డిసైడ్ చేస్తుంది. ఓకే. కంపల్సరీ ఇక్కడ వచ్చేటప్పటికి లాస్ ఆఫ్ లైఫ్ ఉన్నా, పర్మనెంట్ డిజబిలిటీ ఉన్నా, పార్షియల్ డిజబిలిటీ ఉన్నా ఎంత నుంచి ఎంత వరకు డిసైడ్ చేయాలి అనేది డిఎల్ఎస్ఏ విల్ డిసైడ్ అండి. ఓకే. అంటే మగవారిపై దాడులు అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా దాడులు జరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళకి డిఎల్ఎస్ లోకి వస్తుందంటారా? వస్తుందండి. డిఎల్ఎస్ఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దే కెన్ అప్రోచ్. Okay. వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయి, కత్తిపోట్లు జరుగుతాయి, మర్డర్ కేసెస్ ఉంటాయి, దాంట్లో విక్టిమ్ చనిపోయినా కూడా ద డిపెండెంట్స్ విల్ అప్రోచ్ ద డిఎల్ఎస్ఏ అండి. కాకపోతే జడ్జిమెంట్ లో ద కోర్ట్ కెన్ రెఫర్, ఎఫ్ఐఆర్ అవ్వాలి, కేసు అయిపోవాలి, రెఫర్ చేయాలి. బట్ 2019 వచ్చేటప్పటికి విమెన్ కి ప్రయారిటీ ఇచ్చారని చెప్తున్నాం కదా, దాంట్లో ఇమీడియట్ గా వాళ్ళు వెంటనే ఎఫ్ఐఆర్ అయినా కానీ ఇమీడియట్లీ దే కెన్ ఎంటైటిల్ ఫర్ కాంపెన్సేషన్. మెన్కి వచ్చేటప్పటికి చనిపోయారు అనుకోండి, వాళ్ళ వైఫ్, పిల్లలు, అలాగే పేరెంట్స్. మీరు అన్నట్టు చూసుకుంటే ఇప్పుడు మేల్ కి ఫిమేల్ కి నష్టపరిహారంలో ఏమైనా తేడాలు ఉంటాయంటారు, లేకపోతే ఇద్దరికి సమానంగా ఇచ్చే అవకాశం ఉంది ఇలాంటి కేసెస్ లో? ఉమెన్ కి ఎక్కువ ప్రయారిటీ ఉందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి 10 lakhs ఉందండి. ఓకే. 10 lakhs ఉంది. మేల్కి వచ్చేటప్పటికి 3 lakhs 2 lakhs అలా ఉందండి. ఉమెన్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంది అంటే బికాస్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్, యాసిడ్ కేసెస్ ప్లస్ అన్యాచురల్ సెక్సువల్ హరాస్మెంట్ ఉంటుంది, దానికి కూడా ఉందండి కాంపెన్సేషన్. అలాగే జడ్జి గారు, ఇలా మహిళలపై ఆకృత్యాలు జరిగినప్పుడు న్యాయ సేవా అధికార సంస్థ నుంచి కానీ ఎటువంటి న్యాయ సహాయం అందిస్తారంటారు? ముందు ఫస్ట్ పిలిచి కౌన్సిలింగ్ ఉంటుందండి. వాళ్ళు ఒకవేళ మెంటలీ డిప్రెషన్లోకి వెళ్లకుండా ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. వాళ్ళని ఇమీడియట్గా మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమంటారు భరోసా కల్పించడము, వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడము, పోలీస్ స్టేషన్కి రావాలి, కంప్లైంట్ ఇవ్వాలి అనేది కూడా కల్పిస్తారండి. డిఎల్ఎస్ఏ ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి సపోర్ట్గా. అయితే లాయర్ గారు, కౌన్సిలింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్పెషల్లీ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు ఏ విధంగా కౌన్సిల్ చేస్తారు? మొదటగా అండి, వాళ్ళకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు మానసికంగా, శారీరకంగా చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. సో మొదటగా వారు శారీరకంగా ఈ హాస్పిటల్స్ ఇలాంటి ఎక్స్పెండిచర్ మొదట ఇస్తారు. తర్వాత మానసికంగా వాళ్ళకి ధైర్యం చెప్పడమే కావచ్చు, ముఖ్యంగా ఈ లీగల్ సర్వీస్ అథారిటీలో మానసికంగా ధైర్యం చెప్పడమే కావచ్చు. ఆ తర్వాత ఈ ప్రాసెస్ ఉంటుంది కదండి, ఇప్పుడు వాళ్ళు ఒక ట్రామాలో ఉంటారు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు బయటికి రాలేరు, దాంతో కొంచెం టైం తీసుకోవడం, వాళ్ళని ప్రిపేర్ చేయడము. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తొందరగా పోలీసులు కూడా ఇలాంటి ఎవిడెన్స్ కానీ సేకరించడం కావచ్చు, వాటికి సంబంధించిన స్టేట్మెంట్లు తొందర తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంచెం టైం పట్టింది అనుకోండి, వాళ్ళ సంఘటన ఏమైనా మర్చిపోతే, కాబట్టి 160 మాకు భాషలో చెప్పాలంటే 161 స్టేట్మెంట్లు, 164 స్టేట్మెంట్లు సాధ్యమైనంత తొందరగా తీసుకుంటే వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుందండి. దీంట్లో ఏంటంటే 2 రకాల కాంపెన్సేషన్. ఒకటి అక్యూజ్డ్ పనిష్మెంట్ పడినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే కాంపెన్సేషన్ వేరండి, అది వేరు. చివరిగా అక్యూజ్డ్ నుంచి వచ్చేది ఇది వేరండి. ఇది నష్టపరిహార చట్టం మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఇస్తుందండి. అలాగే చూసుకున్నట్లయితే జడ్జి గారు, ప్రభుత్వ పరిహారాన్ని బాధితులకి డైరెక్ట్గానే ఇస్తారా, అంటే నేరుగా అందిస్తారా? అదేనండి, కంపల్సరీ డిఎల్ఎస్ఏకి విల్ కండక్ట్ ఎంక్వైరీ. ఓకే. వాళ్ళు ఎంక్వైరీ మీన్స్ పిలుస్తారు, వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్న కోర్టు జడ్జిమెంట్ రెఫర్ చేస్తుంది కదండి. జడ్జిమెంట్ రెఫర్ చేసిన తర్వాత కోర్టు కెన్ రికమెండ్ చేస్తే దే విల్ కండక్ట్ ది ఎంక్వైరీ. వాళ్ళు డిపెండెన్సా కాదా అని చూస్తారు ఫస్ట్. తర్వాత ఆఫ్టర్ కండక్టింగ్ ఎంక్వైరీ కంపల్సరీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని అమౌంట్ డిపాజిట్ చేస్తారు. ఓకే. అలాగే లాయర్ గారు, ఏదైతే ఈ కేసులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కూడా మగవారికి కూడా నష్టపరిహార విషయాలే కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి పరిహారం పొందాలంటే వాళ్ళు ఏ విధంగా ఎలిజిబుల్ అంటారు? మొదటగా అండి, మీరు ఇక్కడ ఆడవాళ్ళకు అంటే వృద్ధులకు, మహిళలకు, పిల్లలకి వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఎందుకు ఇస్తున్నారంటే మన భారత రాజ్యాంగంలో కూడా వీళ్ళు వీకర్స్ అంటే వీళ్ళకి ఎక్కువ ఫెసిలిటీ ఇవ్వాలని మన భారత రాజ్యాంగం తెలియజేస్తుంది. అందుకే దానివల్ల మనకు వీళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయండి. ఓకే. అయితే
ఇప్పటివరకు మనం చూసాం కదండి, బాధితులు, వ్యవహారాలు, నష్టపరిహారాలు, న్యాయ సహాయం అనే అంశంపై సలహాలు, సూచనలు తెలుసుకున్నాం. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి కోర్టు ఆవరణలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ వారిని నేరుగా కలిసి మీకు కావాల్సిన న్యాయ సహాయాన్ని అందుకోగలరు. ఇది వాటి ప్రోగ్రాం. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ శనివారం 9:30 మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.